వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ 9th క్లాస్కి సంబంధించి తెలుగు ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాను అనమాట. దీంట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అన్నమాట. రియల్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు, వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ నేర్చుకుంటే కూడా మీరు ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. చూడండి, సెల్ఫ్ అసెస్మెంట్ 1 2024 and 25 తెలుగు అండ్ క్లాస్ 9th మనకి 20 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈసారి మాత్రం ఓన్లీ 60 మార్క్స్ 60 మినిట్స్ మాత్రమే ఎగ్జామ్ అన్నది ఉంటుందన్నమాట. ఫస్ట్ రోమన్ అయితే మనకి ఒక పద్యం ఇచ్చారనమాట. ఈ పద్యం కింద ప్రతిపదార్థాలు రాయాలి మనం ఈ రోమన్లో. సో అలా రాసిన దానికి 4 మార్క్స్ ఉంటాయి. ఆన్సర్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మొత్తం ఇలా ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రతి పదానికి అర్థం కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతిపదార్థాలు కూడా మీరు ఇంకొక బుక్లో చూడనవసరం లేదు, సపరేట్గా దీంట్లోనే చూసి నేర్చేసుకోవచ్చు అనమాట. సెకండ్ రోమన్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్వి, 4 మార్క్స్ మొత్తం అనమాట. ఫస్ట్ ఇల్లలకగానే గద్య భాగంలోని ప్రక్రియ గురించి రాయాలి. నెక్స్ట్ చైతన్య గేయ కవి పరిచయం గురించి రాయాలన్నమాట. ఆన్సర్స్ కూడా నేను ఇక్కడే ఇచ్చానన్నమాట. ఇలా ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ పెద్ద క్వశ్చన్స్ అంటే 8 or 9 లైన్స్లో రాయాల్సిన క్వశ్చన్ అనమాట. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదో ఒక్కటి రాస్తే సరిపోతుందన్నమాట. అండ్ భాషాంశాలు, గ్రామర్లో కూడా ఆన్సర్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి, చూసి మీరు అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇలాగే నేర్చుకుంటే మీరు ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో లాస్ట్గా చెప్తున్నాను, ఇది ఓన్లీ ఏ మోడల్ పేపర్, నాట్ ఏ రియల్ క్వశ్చన్ పేపర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట మన వీడియోస్. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.